Hello guys, welcome back to my channel. Last class lo what we saw was about article 352 kada ante national emergency guరించి చూసాం. దీన్ని కాన్స్టిట్యూషనల్ ఎంప్లాయీస్ an expression called proclamation of emergency. అంటే నేషనల్ ఎమర్జెన్సీకి ఇంకో పేరు proclamation of emergency. దీని గురించి కంప్లీట్గా చూసినాం. ఈ క్లాస్లో లైక్ ఎఫెక్ట్స్ వరకు, ఎఫెక్ట్స్ ఆన్ సెంటర్ స్టేట్ రిలేషన్స్, ఎఫెక్ట్ ఆన్ ది ఫండమెంటల్ రైట్స్, ఎఫెక్ట్ ఆన్ సెంటర్ స్టేట్ రిలేషన్స్, ఫండమెంటల్ రైట్స్ అండ్ ఎఫెక్ట్ ఆన్ ది లైఫ్ ఆఫ్ లోక్సభ అండ్ విధాన్ సభ వరకు చూసాం. ఈ క్లాస్లో మనము సేమ్ ఎమర్జెన్సీ ప్రావిజన్స్ చాప్టర్లోనే ఎమర్జెన్సీ ప్రావిజన్స్ ఆర్ ఫ్రమ్ ఆర్టికల్ 352 నుంచి ఆర్టికల్ 360 దాకా ఉన్నాయని చూసాం కదా. అయితే దీంట్లో 352 ఈజ్ ఓవర్, వీ ఫినిష్డ్ ఇట్, కంప్లీట్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ లాస్ట్ కొన్ని వీడియోస్లో ఉంది, చెక్ ఇట్ అవుట్. ఇప్పుడు ఆర్టికల్ 356 గురించి చూస్తున్నాం. ఆర్టికల్ 356 అంటే ఈ నంబర్ల బదులు ఆర్టికల్ 356 ప్రెసిడెంట్ రూల్, రాష్ట్రపతి పరిపాలన, ప్రెసిడెంట్ రూల్ వినే ఉంటాం జనరల్గా న్యూస్లో. ఫస్ట్ అసలు రాష్ట్రపతి పరిపాలన, ప్రెసిడెంట్ రూల్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్. ప్రెసిడెంట్ రూల్, రాష్ట్రపతి పరిపాలన, రాష్ట్రపతి పరిపాలన అంటే ఏంటి? ఇది ఒక పరిపాలన విధానం అన్నమాట. ఇట్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్ వేర్, ఇది ఒక స్టేట్ అనుకోండి, ఇది ఒక సమ్ స్టేట్, తెలంగాణనో, ఆంధ్రప్రదేశో, మణిపూరో, మిజోరమో, ఉత్తరప్రదేశో, మధ్యప్రదేశో, బీహారో, గుజరాతో, రాజస్థానో, ఏదో ఒక స్టేట్. సో ప్రెసిడెంట్స్ రూల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్ వేర్ ద స్టేట్ గవర్నమెంట్, ఏమంటున్నా, ద స్టేట్ గవర్నమెంట్ డెఫినేషన్ కూడా మనము అర్థం చేసుకొని మనమే డెఫినేషన్ రాస్తున్నాం బేసికలీ. వేర్ the state government is run by center through whom? Through governor. సెంటరే కదా గవర్నర్ని అపాయింట్ చేసి పంపుతుంది. సో గవర్నర్ అండ్ బ్యూరోక్రాట్స్, and not through elected representatives. సో ప్రెసిడెంట్ రూల్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్, ఇది ఒక పరిపాలన విధానము వేర్ ఎక్కడైతే స్టేట్ గవర్నమెంట్ అంటే ఏముంటాయి చెప్పండి? సీఎం అండ్ హిస్ కౌన్సిల్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో ఈ స్టేట్ గవర్నమెంట్ అనేది కంప్లీట్గా ఇట్ ఈజ్ రన్ బై ద సెంటర్. ఎప్పుడు ప్రెసిడెంట్ రూల్లో ఇట్ ఈజ్ రన్ బై ద సెంటర్ త్రూ ఎవరి ద్వారా? గవర్నర్ అండ్ బ్యూరోక్రాట్స్. యాక్చువల్లీ జరగాల్సింది ఎవరి ద్వారా? ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్. కానీ ప్రెసిడెంట్ రూల్లో ఎవరి ద్వారా జరుగుతుంది? గవర్నర్ అండ్ బ్యూరోక్రాట్స్ and not through elected representatives. So definition. See, ఇప్పుడు ప్రెసిడెంట్ రూల్ ఏ సమయంలో ఈ రాష్ట్రపతి పరిపాలన అనేది జరుగుతుంది, ఏ సమయంలో జరగాలి యాక్చువల్గా అది అనేది చూడకముందు నార్మల్గా రాష్ట్రపతి పరిపాలన వదిలిపెడితే నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో
ఇది ఇండియా అనుకుంటే ఒక స్టేట్ని నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో అ స్టేట్ ఈజ్ రన్ బై, ఇట్ హ్యాస్ టు బి రన్ బై హూమ్? స్టేట్ గవర్నమెంట్. అవునా? ఇట్ హ్యాస్ టు బి రన్ బై స్టేట్ గవర్నమెంట్. అంటే సపోజ్ దీన్నే నేను జూమ్ అవుట్ చేస్తున్నా, ఇది ఒక స్టేట్, దీంట్లో పీపుల్ ఉన్నారు, ప్రజలున్నారు. ప్రజలందరూ ఓట్ చేసి, అంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ 18 ప్లస్ అబవ్ వాళ్ళందరూ ఓట్ చేసి ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు. అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ అయితే ఫామ్ అవుతుంది. దీంట్లో ఏ పార్టీకి లేదా ఏ ఒక్క ప్రీపోల్ అలయన్స్కి అయితే మెజారిటీ వస్తుందో ఆ పార్టీ యొక్క లీడర్ని గవర్నర్ విల్ అపాయింట్ దాట్ పర్టిక్యులర్ పార్టీ యొక్క లీడర్ని యాజ్ సీఎం. అండ్ సీఎం అడ్వైజ్ మీద గవర్నర్ అపాయింట్స్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆల్సో. ఎస్, సో సీఎం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరు? నథింగ్ బట్ స్టేట్ గవర్నమెంట్, అంతే. సో వీళ్ళు రన్ చేయాలి అడ్మినిస్ట్రేషన్ని, గవర్నమెంట్ని, లైక్ పరిపాలనను. ఎవరు? సీఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కానీ ప్రెసిడెంట్స్ రూల్లో ఇది జరగట్లే. ఇది నార్మల్ టర్మ్స్లో ఇలా జరుగుతుంది. ప్రెసిడెంట్స్ రూల్లో ఇలా జరగకుండా ఎప్పుడైతే ఇది ఫెయిల్ అవుతుందో, ది స్టేట్ గవర్నమెంట్, ఇప్పుడు ఇది స్టేట్ గవర్నమెంటే కదా, ఈ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ రన్ బై సెంటర్ త్రూ గవర్నర్ అండ్ బ్యూరోక్రాట్స్. సో మనం ఏమంటున్నామంటే, ఇఫ్ ద స్టేట్ గవర్నమెంట్, అంటే జనరల్గా రన్ చేయాల్సింది ఎవరు? స్టేట్ గవర్నమెంట్. మన డెమోక్రసీలో, ఇండియా ఇస్ ఎ డెమోక్రసీ కాబట్టి, ఇఫ్ ద స్టేట్ గవర్నమెంట్ కెనాట్ బీ carried out in accordance with the Constitution of India. If the state government cannot be carried out in accordance with the Constitution of India, if the state government, brain ki correct click అయ్యేదాకా చదవండి. If the state government cannot be carried out, it cannot be carried out in accordance with the Constitution of India, then see, మనం ఆల్రెడీ ఆర్టికల్ 355 చూసినాం. ఏంటి? ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద సెంటర్ to ensure that the government of every state, లేదా each state, the government of every state is carried on in accordance with the Constitution of India. ఆర్టికల్ 355 ప్రకారము 2 డ్యూటీస్ ఉన్నాయి సెంటర్కి. ఒకటి, వన్ ఈజ్ టు ప్రొటెక్ట్ ద స్టేట్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఆర్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్. ఇంకొక డ్యూటీ, సెకండ్ డ్యూటీ ఏంటి? ఇట్ ఈస్ ద సెకండ్ డ్యూటీ అంటే సెకండ్ ప్రిఫరెన్స్ అని కాదు. ఇంకొక డ్యూటీ ఏంటంటే, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద సెంటర్ to ensure that, to make sure that the government of every state is carried on in accordance with the Constitution of India. ఈ రెండు చూస్తుంటే అమ్మ సేమ్ కాపీ పేస్ట్ లెక్క కనిపిస్తలేదా? ఈడున్నది రాష్ట్రం అన్నట్టు కనిపిస్తలేదా? అదే జిమిక్. ఏంటంటే
సి రాష్ట్రపతి పరిపాలన అనేది ఎప్పుడు ఇంపోజ్ చేయబడుతుంది అని అంటే, ఇఫ్ ద స్టేట్ గవర్నమెంట్ కెనాట్ బీ క్యారీడ్ అవుట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అప్పుడు సెంటర్ యొక్క డ్యూటీ కదా టు ఎన్ష్యూర్ దట్. సో సెంటర్ ఆ డ్యూటీ ప్రకారము సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ద సెన్స్ నేను క్యాబినెట్ అంటున్నా, క్యాబినెట్ అడ్వైజ్ చేస్తుంది ప్రెసిడెంట్కి. ఓకే, ప్రెసిడెంట్కి క్యాబినెట్ అడ్వైజ్ చేస్తుంది టు ప్రొక్లెయిమ్ ప్రెసిడెంట్స్ రూల్. సేస్ వాట్ ఈజ్ ప్రెసిడెంట్స్ రూల్? ఆర్టికల్ 356 యొక్క హెడ్డింగ్ ఏంటి యాక్చువల్లీ అంటే, దీంట్లో ప్రొవిజన్స్ ఉన్నాయి. ఆర్టికల్ 356 హ్యాస్ ప్రొవిజన్స్ ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ. ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ జరిగినప్పుడు, ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ ప్రావిజన్స్ ఏంటి అనేది ఆర్టికల్ 356లో ఉంది. అయితే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా did not use the word ఎమర్జెన్సీ. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఏముంది? ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఇన్ ద స్టేట్. దీనికి ఎమర్జెన్సీ అనే పదాన్ని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాడలేదు. అలా అన్ని కలిపేసి అంటున్నాం అనమాట. నేషనల్ ఎమర్జెన్సీ, ఇదొక ఎమర్జెన్సీ, 3 ఎమర్జెన్సీస్. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, నేషనల్ ఎమర్జెన్సీ అని ఉంది, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అని ఉంది. కానీ ఈ కేసులో ఎమర్జెన్సీ పదం వాడలేదు. కాన్స్టిట్యూషన్ యూజెస్ ద వర్డ్ ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ లేదా బ్రేక్ డౌన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ. ఓకే, సో ఆర్టికల్ 356లో ఇవి ప్రావిజన్స్. సో ఆర్టికల్ 356లో ప్రావిజన్స్ ఉన్నాయి కదా, సో దాని గురించి ఇప్పుడు డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏముంటుందంటే, ఇఫ్ ద ప్రెసిడెంట్ ఈజ్ సాటిస్ఫైడ్, మరి ఈ ఫ్రేజ్ చదివినప్పుడు లేదా ఈ సెంటెన్స్ చదివినప్పుడు, ఇఫ్ ద ప్రెసిడెంట్ ఈజ్ సాటిస్ఫైడ్, మనకు 2 క్వశ్చన్స్ రావాలి. ఈజ్ ఇట్ హిజ్ పర్సనల్ సాటిస్ఫాక్షన్ అంటే నో, ఇట్ ఈస్ నాట్ ద పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఇఫ్ ద ప్రెసిడెంట్ ఈజ్ సాటిస్ఫైడ్ అని మనకు కనిపిస్తుంది, కానీ వెనకాల యాక్చువల్లీ ఎవరిది? ఇఫ్ ద క్యాబినెట్ ఈజ్ సాటిస్ఫైడ్. యాక్చువల్లీ ఇది మనకు కనిపించేది ఇది, కానీ మనకి వినిపించాల్సింది ఎవరు అని అంటే క్యాబినెట్. కనిపించేది ప్రెసిడెంట్, కానీ యాక్చువల్లీ ఎవరిది అని అంటే క్యాబినెట్ది. వినిపించాల్సింది మనకు ఎవరు? ప్రెసిడెంట్ ఈజ్ సాటిస్ఫైడ్ అని అనిందంటే మనకు ఎవరు వినిపించాలి? వెనకాల క్యాబినెట్కి అనిపిస్తే అనేది మనకి వినిపించాలి. సో ఎస్, 2 క్వశ్చన్స్ రావాలని చెప్పిన కదా. ఒకటి, ఈజ్ ఇట్ ద పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అంటే నో. మరి ప్రెసిడెంట్కి ఇష్టం ఉన్నట్టు అంటే డిస్క్రిషన్, ఆయనకి ఇష్టం ఉంటే ఆయన ప్రోక్లెయిమ్ చేయొచ్చా ప్రెసిడెంట్ రూల్ని అని అంటే అది కూడా కాదు, నో. సో దీస్ 2 క్వశ్చన్స్ ఆర్ అడ్రెస్డ్. మరి ఎవరి సాటిస్ఫాక్షన్ అని అంటే, we already know that president is bound by the advice of cabinet.
president is bound by the advice of cabinet. రాష్ట్రపతి భవన్ కదలాలన్నా క్యాబినెట్ హోమ్ మినిస్ట్రీ అడ్వైస్ కావాలని ఒక పాయింట్లో చెప్పా. సో ప్రెసిడెంట్ ఈజ్ సో మచ్ బౌండ్ బై ద అడ్వైస్ ఆఫ్ క్యాబినెట్. అయితే మరి డెఫినేషన్లో ఏంటి, ఆర్టికల్ 356 డెఫినేషన్లో ఇఫ్ ద ప్రెసిడెంట్ ఈజ్ సాటిస్ఫైడ్ అంటే క్యాబినెట్కి అనిపిస్తే, క్యాబినెట్కి ఈ సాటిస్ఫాక్షన్ అనేది ఎన్ని రకాలు అని అంటే 2 రకాలుగా. ఒకటి ఇండియాలో ప్రతి స్టేట్కి గవర్నర్ ఉన్నాడు కదా, సో ఆ గవర్నర్ ఒక రిపోర్ట్ని రాసి ఆ రిపోర్ట్ని ప్రెసిడెంట్కి పంపించాడు అనుకోండి. ఏమని, దట్ నేనున్న స్టేట్లో, ఈ స్టేట్లో ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ నాట్ బీయింగ్ క్యారీడ్ అవుట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక రిపోర్ట్ ప్రెసిడెంట్కి కనుక పంపిస్తే, ప్రెసిడెంట్ ఆన్ ద రిసీప్ట్ ఆఫ్ రిపోర్ట్ ఫ్రమ్ గవర్నర్ నుంచి వచ్చిన ఆ రిపోర్ట్ మేరకు, ఆ రిపోర్ట్ని చదివిన తర్వాత ఇఫ్ హీ ఈజ్ సాటిస్ఫైడ్ అంటే ఇఫ్ ద క్యాబినెట్ ఈజ్ సాటిస్ఫైడ్ దట్ ఎస్ దేర్ హ్యాస్ అరైజన్ అ సిచ్యువేషన్, ఒక సిచ్యువేషన్ వచ్చింది వేర్ గవర్నమెంట్ ఈజ్ నాట్ బీయింగ్ క్యారీడ్ అవుట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని అనిపిస్తే, ప్రెసిడెంట్ ఈజ్ బౌండ్ బై ద అడ్వైస్ ఆఫ్ క్యాబినెట్ కదా, ప్రెసిడెంట్ ఈజ్ బౌండ్ బై ద అడ్వైస్ ఆఫ్ దిస్ క్యాబినెట్ కదా. సో క్యాబినెట్ అడ్వైజ్ ఇచ్చినప్పుడు ప్రెసిడెంట్ క్యాన్ ప్రొక్లెయిమ్ ప్రెసిడెంట్స్ రూల్. సో ఎస్, టూ కేసెస్లో అంటే ఇంకా ప్రెసిడెంట్ ఇఫ్ ద ప్రెసిడెంట్ ఈజ్ సాటిస్ఫైడ్ ఏంటి, సపోజ్ ఒక స్టేట్కి గవర్నర్ ఉంటాడు కదా, ఆ గవర్నర్ ప్రెసిడెంట్కి ఒక రిపోర్ట్ పంపించినప్పుడు దట్ మా స్టేట్లో ఇలా జరుగుతుంది, ఐ రికమెండ్ ఫర్ ప్రెసిడెంట్స్ రూల్ అని ఒక రిపోర్ట్ ఇలా రాసి రిపోర్ట్ చేశాడు అనుకో ప్రెసిడెంట్కి. సో ఆ రిపోర్ట్ చదివిన తర్వాత ఇఫ్ ద ప్రెసిడెంట్ ఈజ్ సాటిస్ఫైడ్, ఆ టైంలో ఇంకొకటి ఈ రిపోర్ట్ రాలే గవర్నర్ నుంచి దట్ ఆ పలానా స్టేట్లో ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ నాట్ బీయింగ్ క్యారీడ్ అవుట్, లేదా స్టేట్ గవర్నమెంట్ ఎస్ ఇట్ ఈస్ నాట్ బీయింగ్ క్యారీడ్ అవుట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని ఇఫ్ ద ప్రెసిడెంట్ గెట్స్ సాటిస్ఫైడ్. మళ్ళీ అగైన్ ఐఎమ్ స్ట్రెస్సింగ్, ప్రెసిడెంట్ కనిపిస్తుంది, వెనకాల ఎవరు అని క్యాబినెట్ ఈజ్ సాటిస్ఫైడ్ అని మనకు వినిపించాలి, కనిపించేది ప్రెసిడెంట్, వినిపించాల్సింది క్యాబినెట్. ఓకే, ఇఫ్ ద ప్రెసిడెంట్ ఈజ్ సాటిస్ఫైడ్ మనకేం వినిపించాలి, ఇఫ్ ద క్యాబినెట్ ఈజ్ సాటిస్ఫైడ్. ఎస్, దెన్ అడ్వైజ్ ఇచ్చినప్పుడు ప్రెసిడెంట్కి అడ్వైజ్ ఇస్తే ప్రెసిడెంట్ ప్రొక్లెయిమ్ చేస్తాడు. ఐదర్ ఆన్ ద రిపోర్ట్ ఆఫ్ లేదా ఐదర్ ఆన్ ద రిపోర్ట్ of governor of a state or either on the report of governor of the state or otherwise to report లేనప్పటికీ అంతేనా, ఈవెన్ వితౌట్ ద గవర్నర్స్ రిపోర్ట్. అదర్వైజ్ టు అంటే ఏంది, ఈవెన్ వితౌట్ ద గవర్నర్స్ రిపోర్ట్ ఏమంటున్నా, ఈవెన్ వితౌట్ ద గవర్నర్స్ రిపోర్ట్, if the president is satisfied that there has లేకపోతే if he is satisfied that a situation has arisen in which the government of a state cannot be carried on in accordance with the provisions of the Constitution of India. If he is satisfied that either on the report of the governor or
ఈవెన్ వితౌట్ ద రిపోర్ట్ ఆఫ్ గవర్నర్ ప్రెసిడెంట్, అన్ని ఎమర్జెన్సీస్ ప్రోక్లెయిమ్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్ proclaims. President proclaims. President proclaims. President proclaims. What? President's rule. సో ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ది మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఇఫ్ ద ప్రెసిడెంట్ ఈజ్ సాటిస్ఫైడ్ దట్ ఒక పలానా స్టేట్లో ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ నాట్ బీయింగ్ క్యారీడ్ అవుట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, either on the report of the governor or otherwise too, అంటే even without the report of the governor అతనికి అనిపిస్తే, then president may proclaim. President may proclaim. ప్రెసిడెంట్ ఖచ్చితంగా అట్లా అనిపిస్తే ప్రోక్లెయిమ్ చేసేస్తాడు అని కాదు. ప్రెసిడెంట్ ఇక్కడ కీవర్డ్ ఏంటి? హీ మే ప్రోక్లెయిమ్. ప్రెసిడెంట్ మే ప్రోక్లెయిమ్. అర్థమవుతుందా? హీ మే అలా అనిపిస్తే కూడా, అంటే లాస్ట్ ఒక వార్నింగ్ ఇస్తారు. అది కూడా జరగకపోతే ఫ్రెష్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి చూస్తారు. అది జరగకపోతే హీ మే ప్రోక్లెయిమ్. ఇంకా లాస్ట్ ఆప్షన్ ఏంటి? హీ మే, ప్రెసిడెంట్ మే ప్రోక్లెయిమ్. హీ అంటే ప్రెసిడెంట్, హీ అని ఉండొచ్చు, షీ అని ఉండొచ్చు. ప్రెసిడెంట్ మే ప్రోక్లెయిమ్ వాట్? ప్రెసిడెంట్స్ రూల్. హీ మే ప్రోక్లెయిమ్. నేను ఏమంటున్నా అంటే, ప్రెసిడెంట్ ఈజ్ ఎంపవర్డ్ టు ప్రోక్లెయిమ్ ప్రెసిడెంట్స్ రూల్. అది ఒక లాస్ట్ ఆప్షన్ మాత్రమే. ఏదైనా ఎమర్జెన్సీ అనేది లాస్ట్ రిసార్ట్ మాత్రమే. ఓకే.